మరియు మొమెంటో పూలదండతో ఘనంగా సత్కారం చేయబడుతుంది. సౌండ్ పెట్టండి. సార్ది ఇక్కడ పదవీ కాలం వచ్చింది. అది ఖచ్చితంగా మన నందిపేటలో పనిచేసిన నంది విగ్రహంతో ఉన్నటువంటిది సార్కు గుర్తింపుగా మేము మండల కార్యాలయం తరఫున చేయడం జరిగింది. నాలో ఉన్న భయంతో ఇక్కడ కొన్ని రోజులు నా లోపల నేనే ఆలోచన మొదలైన సందర్భంగా సార్ నాకు ఒకటే మాట చెప్పారు, ఎలక్షన్ వేరు, నీకున్న పదవి వేరు, పార్టీల పరంగా ఆలోచించకు, ఎవరు వచ్చినా అధికారులను కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ఒకేలాగా చూడు, పార్టీలకు అతీతంగా వారందరినీ దగ్గర తీయు, ఎంపీటీసీలకు అందరికీ సమానంగా చూడు, అందరినీ ఒకే రకంగా చూసి నువ్వు నేను చెప్పినట్టు అంటే ఎవరిని కూడా తక్కువ చేసి చూడకు అని చెప్పిన ఆ మాటలకు ఈరోజు నాకు ఆయన చెప్పిన మాటలు వింటే ఇప్పటి వరకు 13 సంవత్సరాలు ఆయన ఇక్కడ చేసిన బాధ్యతకు ఒక శత్రువు కూడా లేరని ఆయనకి ఇప్పటిదాకా అందరూ చెప్పారు. ఆయన చెప్పిన మాటలు విని నేను కూడా ఈ నందిపేట మండలంలో రాజకీయ పరంగా కానీ అధికారుల పరంగా కానీ ప్రజాప్రతినిధుల పరంగా కానీ ఆయన మాటలు విని నేను కూడా నాకున్న ఈ పదవిలో ఎవరిని కూడా ఒక శత్రువును కూడా నాకు ఇప్పటి వరకు నేను తయారు చేసుకోలేదు. అంటే నాకు లేరు. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు ఎప్పుడూ ఉండిపోయింది. ఏం జరుగుతుంది కొత్తగా చూద్దాం, గ్రహిద్దాం, అది మన దగ్గర ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి రకం. జగిత్యాలో ఏపీడీగా పనిచేసినప్పుడు కూడా తను వచ్చాడు, మా దగ్గర ఏదో కొత్తగా నేర్చుకుందాం అని చెప్పేసి. నిజానికైతే ఐహెచ్ఎల్స్ అవి నడిచినప్పుడు వచ్చాడు. తర్వాత విచిత్రం ఏంటంటే మా దగ్గర గొప్పగా నడుస్తుంది అనుకుని ఆయన వచ్చాడు. బట్ ఇంత ఫాస్ట్గా, ఇంత గొప్పగా, ఇంతగా క్వాలిటీతో ఎట్లా కడుతున్నారనేటువంటిది మేము కూడా ఒక టీం తీసుకుని వచ్చేసి ఇదే నందిపేట మండలంలో మళ్ళీ బహుశా 5 years అనుకుంటాను, 5-6 years బ్యాక్ మేము కూడా వచ్చి చూసిపోయాం ఎట్లా చేస్తున్నాడు. ఇంకా ఇటుక కానీ మెటీరియల్ కానీ సాంచాలు కానీ అని మేము చూసిపోయాం. చాలా వరకు చూశాను. రాజన్ హ్యాట్స్ వచ్చినాయి, రూరల్ హ్యాట్స్ మీ దగ్గర చేస్తున్నారా మరి, అంటే గ్రామీణ సంతలు, అంగళ్ళు ఇవన్నీ కట్టడానికి మా దగ్గర అయితే ఎవరు ముందుకు వస్తలేరంటే కూడా తనే తీసుకొని మరి ఇక్కడ హ్యాట్స్ తను కూడా ఇక్కడ కట్టించాడు. అసలు ఎక్కడ సాధ్యం కానటువంటి పనులు కూడా అక్కడ ఉన్న వాళ్ళని మెప్పించి ఒప్పించి తను ముందుకు వచ్చి ధైర్యం చేసేసి వాళ్ళకి ధైర్యం చెప్పి చేయించేటువంటి పనులు, అంటే కొత్తదనాన్ని ఆ విధంగా తీసుకొని వచ్చేసి మన వాళ్ళకి అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు మన నాగవరం సార్. ఇవాళ ఈజీఎస్ రోడ్లన్నీ కంప్లీట్ చేసినామంటే వారికి అందుతని, ఎందుకంటే ఎవరు పని చేయకుండా కూడా కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆయనతో పని చేయించి ఈరోజు వారికి బిల్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకొని మరి ఆ విధంగా చేస్తారు. ఎవరైనా కాంట్రాక్టర్ వచ్చి ముందుకు వచ్చి ఈరోజు మన మండలాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిందంటే ఆ ఘనత నాగవర్ధన్ సార్కి చెందింది. ఎందుకంటే ఒక ఆఫీసర్ అనేటోడు వచ్చి 10 గంటలకు 11 గంటలకు వచ్చి 4 గంటలకు ఎప్పుడు టైం అవుతుంది వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ వారు అట్లా కాకుండా పొద్దున 7 గంటల నుంచి నందిపేట మండలంలో పల్లెలలో గ్రామాలని తిరుగుతూ ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది సర్పంచులని పరుగులు పెడుతూ ఈ పంజాలు మీరు చేస్తేనే బాగుంటుంది, గ్రామాలలో మీకు పేరు వస్తుంది, మరి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించిన వారైతారు కాబట్టి మీరు ఆ విధంగా సేవ చేయాలా అని మీ అందరినీ మనందరినీ పరుగులు పెట్టించినటువంటి ఒక ఎంపీడీఓ నాగవర్ధన్ గారు. వారు అధికారి కాదు, మరి ఆయన ఒక ప్రజాప్రతినిధి లెక్క పనిచేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి అధికారులు ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటారు. మరి నేనున్న రాజకీయ జీవితంలో ఒక ఎంపీడీఓని ఇంత పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేసిందంటే మొదటిది. గతంలో ఒక ఎస్ఐని సన్మానం చేసారు. అప్పట్లో వైరుద్దీన్ అనే ఎస్ఐ ఉండే ఆనాడు 2002-03లో.
ఆయనకే సన్మానం జరిగింది ఎస్ఐగా. రెండవది ఎంపీడీఓగా ఫస్ట్ సన్మానం ఇక్కడనే జరుగుతూ ఉంది. మరి దీని అధికారులు గుర్తించాలి. ఎందుకంటే ఇలా వస్తుంటారు పోతుంటారు. మనం చేసిన సేవలు అనేది ప్రజల్లో గుర్తింపు ఉండే విధంగా అధికారులు పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది నిదర్శనం. మరి ఈయన చూసుకోనన్నా కానీ మీరు గ్రామాలల్లో మీరు అభివృద్ధి చేసినట్టయితే మీకు కూడా అదే విధంగా పేరు వస్తుంది. ఎందుకంటే భగవంతుడు మీకు మంచి అధికారిగా మీకు ఒక అవకాశం కల్పించిండు. కాబట్టి ఆ అధికారాన్ని మీరు ప్రజల సేవ కొరకు ఉపయోగించినట్టయితే మీకు అన్ని విధాల మంచి జరుగుతుంది. మరి ఆ విధంగా సేవలు అందించిన వ్యక్తి ఈరోజు మన నుంచి వీడుకోలు పొందంటే బాధగా ఉన్నా వారి సేవలు కూడా ఇంకా అక్కడ పోయినటువంటి కామారెడ్డి మండలంలో కూడా వారి సేవలు అవసరం ఉన్నది అక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అభివృద్ధి చేశారు. మరి మళ్ళీ డొంకేశ్వరాలు మళ్ళీ తీసుకుపోతామంటారు. నేను అనేది ఏంటంటే ఆయన జిల్లాధికారిగా చూడాలని ఉన్నది. ఎందుకంటే ప్రమోషన్లో పోయి ఆయన జిల్లాధికారి అయితే ఆ సేవలు మన జిల్లా అంతటికి అందుతాయి. కాబట్టి ఇటువంటి ఆఫీసర్ ఒక ప్రమోషన్లో జిల్లాధికారి కావాలని మనం అందరం కోరుకుందాం. మరి ఆ జిల్లా అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా మనసుల నుంచి మాట్లాడాలని, ఇంకా సార్ను ఇంకా మెచ్చుకోవాలా, ఇంకా మంచిగా అయిపోవాలా సారు అనే ఒక భావంతోనే మాట్లాడినట్టు మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మీరు జనరల్గా ఏదన్నా ఉద్యోగి ఒక స్టేషన్లో పనిచేస్తున్నాడంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ పని ఉంచారు. వాళ్ళను గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పంపిస్తుంది. దానికి కారణం ఏంటంటే 3 సంవత్సరాలు పనిచేస్తే నెలకొక్క శత్రువు లెక్క చొప్పున 36 మంది శత్రువులను అవుతారు అన్నట్టు వాళ్ళకు. ఇది కామన్ అన్నట్టు. కానీ నాగవర్ధన్ సార్కు 13 సంవత్సరాలు పనిచేసినా కానీ సింగిల్ శత్రువు లేడు. మళ్ళీ అది కూడా ఒక్క పార్టీ కాదు, మళ్ళీ అన్ని పార్టీలోనూ మిత్రులే ఆయనకు. మేము నాగవర్ధన్ సారు మాకు ఏదంటే ఈ ప్రజాప్రతినిధులకు స్కీమ్లకు సంబంధించిన దోస్తాన కాదు, మాకు వాకింగ్ ఫ్రెండ్. నాకు యాక్చువల్గా నేను సార్ ఇద్దరం వాకింగ్ చేసినప్పుడు బాగా స్పీడ్గా నడుస్తాడు సారు. నేనే బాగా స్పీడ్గా నడుస్తున్నా అంటే నాకంటే ఎక్కువ స్పీడ్ నడుస్తాడు. అట్లా పరిచయం చేసుకున్నాను నాగవర్ధన్ సార్ను. అట్లా తర్వాత తెలిసింది ఎంపీడీఓ అని. కానీ ఆ స్పీడ్ అనేది ఎట్లున్నదంటే ఇప్పుడు నేను చూస్తున్నా పొద్దున 6 గంటలకు మేము ఒకటి దగ్గర ఉంటాం, ఒకటే అపార్ట్మెంట్లో. పొద్దున 6-6:30కే ఫీల్డ్ మీదకి వెళ్ళిపోతాడు. ఇది ఆఫీసర్లలో చాలా తక్కువ ఉంటుంది. ఏ ఆఫీసర్ కూడా సార్ అని సంబోధించడానికే ఇష్టపడతాడు జనరల్గా. అన్న అనే సార్ అనే ఆఫీసర్ ఎక్కడ మనకు కనిపించాడు. అదొక నాగవర్ధన్ సార్నే చూసిన అనుకుంటాను నేనైతే నా జీవితంలో. ఇప్పటిదాకా ఎవరిని చూడలే అట్లా అన్న అని. అటు అతని దగ్గరికి వచ్చిన వాళ్ళని అన్న అంటాడు, ఆయన కూడా అన్న అని పిలిపించుకుంటాడు. ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్క స్టేషన్లో 13 సంవత్సరాలు పనిచేసి ఇంతమంది అభిమానం చూరగొన్నాడంటే అసలు ఆయన మంచితనము, ఆయన వ్యక్తిత్వము ఎంత పొగిడినా తక్కువనే. అంటే ఒక వ్యక్తి, ఆ పిల్లలు చెప్తున్నారు సెక్రటరీలు, సార్ మీరు వచ్చిండ్రు, మీరు ఉన్నప్పుడు మేము ఇప్పుడు పనిచేసినాం, తర్వాత మేము ఎట్లా పనిచేస్తామో అని మాకు భయం అనిపిస్తుంది అని అంటున్నారు. అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది, ఎంత ఒక భరోసా ఉన్నది సార్ మీద. జనరల్గా మన ఆఫీసర్ అట్లుంటే కింద పనిచేసేలకు ఒక భరోసా ఉంటుంది. టీచర్లు ప్రజా నమస్కారాలు. మరి అన్న ఎండిఓ సార్ అంటే అందరికీ, ఇటు అధికారులకు కానీ, అటు రాజకీయ నాయకులకు కానీ, ఇటు ఉపాధ్యాయులకు కానీ, ఇటు మరి గ్రామ ప్రజలు భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఎండిఓ దగ్గరనే ఉంటున్నాం. దానికి కారణము అన్న ఎండిఓ గారు ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా మరి అందరితోని అన్న అట్లా కాదు, ప్రేమతోని అందరితోని ఏ విధంగా పనిచేయాలనో ఆ విధంగా పనిచేయించేటటువంటి సత్తా అన్నకుంది. మరి నందిపేట్ మండల్ నిజామాబాద్లోనే ఒక ఆదర్శమైనటువంటి ఎందుకు రావాలనుకుంటారు అంటే ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కానీ, అధికారులు కానీ, మరి ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఒక టీం లీడర్గా వర్క్ చేసి మరి మండలిని ముందుకు నడిపించేటటువంటి భుజాన వేసుకుంటారు. దానికి కారణం ఎవరో కాదు, గత 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అన్న మన ఎండిఓ గారు ఎన్నడూ కూడా ఎవరిని కూడా కోపపడంగా నేనైతే చూడలేదు. నేను అదే రోజు ట్రాన్స్ఫర్ అయిన రోజు అన్న నువ్వు మళ్ళీ నందిపేట రావాలా. ఉద్యోగం చేయడం వేరే, కానీ ప్రజల నుంచి మన్ననలు పొందడము, ప్రజల మనసును దోచుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి అధికారిని అంటే నేను ఈ 24 గంటల సర్వీస్లో వ్యక్తి, ఆయన గురించి చెప్పాలంటే రోజంతా చెప్పినా సరిపోదు.
చాలా మంచి మనస్తత్వం, ఎవరు వచ్చినా రెస్పెక్ట్ ఇవ్వడము, ఈయన పెద్ద ఈయన చిన్న అని తేడాలు కూడా ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా మాట్లాడే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మన నుంచి దూరం అవుతున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత బాధ అనేది ప్రతి ఒక్కరు మనసులో ఉంది. సో అందరు చెప్పినట్టు మళ్ళీ అవకాశం వస్తే మన మండలికి వచ్చి పనిచేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఎక్కడైతే సార్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎక్కడ పనిచేసినా ప్రతి వ్యక్తి యొక్క మనసును చూరగొంటాడు. అట్లాంటి వ్యక్తిత్వం అనేది చాలా అరుదుగా, ఇందాక చెప్పాను, చాలా అరుదుగా ఇట్లాంటి వ్యక్తులు దొరుకుతారు మనకని చెప్పేసి. సో అక్కడ కూడా మంచిగా మనం మీ సారు చెప్పాల్సిన అవసరం లేదు, మంచిగానే పనిచేసి ఆ మండలానికి మంచి పేరు తెస్తారని కూడా నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా పింఛన్ పొందుతున్నారు ఇప్పుడు. అయితే ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఎక్కడున్నా కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా సహకరించాలని, అట్లాగే ఎక్కడున్నా తాను మంచి పేరే తెచ్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఎక్కడున్నా కానీ తన పని విధానాన్ని అదే పద్ధతిలో నిర్వహించే గుణమున్న నాగవర్ధన్ సార్. అట్లాగే బీడీ కార్మికులను మేము ప్రతి ఊళ్ళో ఇచ్చినటువంటి ఫస్ట్ మనకు పేరు ఇచ్చినటువంటి ఎక్కడైతే కలెక్టర్ ఆఫీసులో ఇది వర్క్ స్టార్ట్ అయిందంటే ఇలా మనకు వచ్చినట్లనే అది నంది పెట్టుకో. ఆర్మూర్ ఎంపీఓ గారు ఒక్కసారి ఏమన్నారంటే, గోపి అరే భూమేశన్న మీకు ఏంది ప్లాట్ఫారాలు అవుతున్నాయి, మరి బర్ల చెట్లు అవుతున్నాయి, గొర్రెల చెట్లు అవుతున్నాయి, ఏంది అసలు ఇక్కడికి వెళ్ళి ఫండ్ ఏంటి సార్, మరి మా ఎంపీడీఓ గారే చేస్తున్నారు కదా, మీరు కూడా ఒక ఎంపీడీఓనే కదా అని అంటే తనకు కొంచెం చాలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అప్పుడు మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉంది, నాగవర్ధన్ చూసి నువ్వు చెయ్యా పని, నందిపేట ఎట్లా చెప్తున్నాడు, మరి నువ్వెందుకు చెప్తలేవంటే ఆయనకు ఇంకా అర్థం కాలే. మా ముందే చెప్పడం జరిగింది నాగవర్ధన్ సార్కు, సార్ కొంచెం మీ ఆర్మూరు పోయి మా ఎంపీడీఓ గారికి ఆర్మూరు మండలం కూడా ఈ ఏదైతే నువ్వు ప్లాట్ఫామ్స్ ఇస్తున్నావో ఈ గొర్రెల చెట్లు బర్రెల చెట్లు కూడా కొంచెం మా ఎంపీడీఓ గారికి చెప్పండి సార్ అన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా మన నుంచి పదవి అనేది కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఉంటుంది అన్న. నువ్వు ఈ ఎలక్షన్లో పోతున్నావు కానీ కనీసం ఈ నంది పెట్టుకు 12 సంవత్సరాల చిల్లరే వేసావు, ఇకపై కట్టుకొని బారుములకు రావాలన్నది మా మండలికి రావాలని నేను పదే కోరుకుంటున్నాను నేను లోకేశ్వర మండలికి. అంతేగా అభివృద్ధిలో తెలంగాణలోనే ఈరోజు ఈజీఎస్లో కానీ ఇతర వర్గాలలో కానీ అభివృద్ధిలో ఉందంటే మొట్టమొదటి కారకుడు మన నాగవర్ధన్ సార్ గారు. ఈరోజు ఈజీఎస్లో ఎవరికి అంటే బయట మండలాల్లో ఉన్న ఇట్లాంటి స్కీమ్స్ ఉంటాయా, ఇట్లాంటి పనులు చేస్తారా అని చెప్పేసి మాతోటి మాట్లాడుతున్నప్పుడు మేము ఒకటే చెప్తాం, అదంతా మా సార్ గారి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అతను ఈజీఎస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండి మా దగ్గర ఉన్న గ్రామాలను అభివృద్ధి పురస్కారం బెస్ట్ మండలం అని చెప్పేసి ఒక అవార్డు వచ్చింది. అందుకు ముఖ్య కారకుడు మన నాగవర్ధన్ సార్ గారు. సమన్వయం చేస్తూ ఎంపీడీఓ అంటే ఎలా ఉండాలో ఒక నిర్వచనంగా మన నాగవర్ధన్ సార్ గారు ఈరోజు మన నందిపేట మండలం, వెంకటేశ్వర మండలాలకు అందరికీ సుపరిచితమే. మళ్ళీ సార్ ఇప్పుడు మీరు ఎలక్షన్లో ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఎటువంటి అవకాశం ఉన్నా తిరిగి మా మండలకు మీరు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఎక్కడ ఉన్నా మీ సహాయ సహకారాలు మా నందిపేట మండలానికి, వెంకటేశ్వర మండలానికి ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా అని మీ విలువైన సూచనలు ఇవ్వవలసిందిగా కోరుచు. అలాగే పెద్దలందరికీ మరియు ప్రజాప్రతినిధులకు, తాజా మాజీ సర్పంచ్లందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు సార్ ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు బాధగా ఉన్నా ఇది ఉద్యోగరీత్యా పోవాల్సిందే, మళ్ళీ తప్పకుండా సార్ కూడా ఇక్కడికి మళ్ళీ వస్తారని అందరూ ఆశిస్తున్నాం.
ఖచ్చితంగా వస్తారు. ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, సార్కి ఎప్పుడు ఫోన్ చేసినా ప్రేమతోని మంచిగా సజెషన్స్ ఇచ్చేవారు. మాకు వర్క్ డే నిధులైనా కానీ మజూర్ నిధులైనా కానీ ఎప్పటికప్పుడు సార్ ఇట్లా ఉంది సమస్య అంటే సార్ గ్రౌండ్కి వచ్చి మాకు సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఈరోజు వారు వెళ్తున్నారంటే బాధగా ఉన్నా సార్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.